ఇక్కడ యేసు ప్రభువు వారు ఎప్పుడైతే తన రక్తాన్ని చిందించి ఆ అతి పరిశుద్ధ స్థలమైనటువంటి పరలోకం ఆ సన్నిధిలోనికి ఆయన ఎప్పుడైతే అడుగు పెట్టారో, ఇప్పుడు ఆయన అక్కడ ఉండి మీరు ఎవరైనా దేవుడితో మాట్లాడాలనుకుంటే ధైర్యంగా రండి, నేనున్నా అంటున్నాడండి యేసు ప్రభు. ఇందులో పాపాత్ములు రావచ్చు, పుణ్యాత్ములు రావచ్చు. పాపాత్ములు ఎప్పుడు రావచ్చు అని అంటే, అయ్యా నేను ఇప్పటి వరకు కూడా చాలా పాపంలో ఉన్నాను, దయతో నన్ను క్షమించు అని గనక అనిపిస్తే వెంటనే ఆయన సన్నిధిలోనికి వెళ్ళాలంటాం. అమ్మా, మీలో ఎవరైనా గనక అలాంటి వాళ్ళు గనక ఉంటే, మీరు ఇప్పటి వరకు గనక బయటికి భక్తుల్లా కనపడి లోపల గనక పాపంలో గనక మీరు బ్రతుకుతూ ఉంటే, ఇది మంచి సమయం. ఇది వెంటనే ఏం చేయాలి? మీరు వెంటనే దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి. దేవుడి సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఆయన పరిశుద్ధుడు. ఆయన సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మన పక్షాన ఎవరు కూర్చున్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారు కూర్చున్నారు. ఆయన చెబుతున్నాండి నీ గురించి, నానా నా తండ్రి ఇదిగో ఈ కుమార్తె కోసం, ఈ బిడ్డ కోసం, ఈ కుమారుడు కోసం నా రక్తాన్ని చిందించేశాను. కాబట్టి వాళ్ళు ఇప్పుడు పాపంలో ఉన్న పాపాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, పాపాన్ని ఒప్పుకుంటున్నారు, పాపాన్ని తెలుసుకునేటటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ విజ్ఞాపన ఏంటో విను. వాళ్ళు గనక పాప క్షమాపణ అడిగితే క్షమించేసే తండ్రి, వాళ్ళ కోసం నేను రక్తాన్ని కార్చాను. నువ్వు ఏ సమస్య అడిగినా కూడా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మన పక్షాన విజ్ఞాపన చేయడానికి ఎవరు కూర్చున్నారు సింహాసనం మీద? యేసుక్రీస్తు ప్రభుల వారు కూర్చున్నారు.